ఓం శ్రీ మాత్రే నమః. గత ఎపిసోడ్లో ఆకుకూరలో అందం ఆరోగ్యం గురించి కొన్ని విశేషమైన ఆకుకూరల గురించి మనం చర్చించుకున్నాం. ఈ రెండవ ఎపిసోడ్లో చెప్పబడేటువంటి ఆకుకూరలు చాలామందికి నిత్యం విని ఉండేవే ఉంటాయి. చాలా ప్రసిద్ధమైన ఆకుకూరలు ఈ రెండవ ఎపిసోడ్లో మనకు కనువిందు చేయబోతున్నాయి, నోరు ఊరించబోతుంది. ఆ నోరు గురించడమే కాదు, వాటిని ఆస్వాదించి వాటిని ఆరగించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనేదే ముఖ్య ఉద్దేశం. దీని గురించి మీకు చెప్పడంలో ఉద్దేశం. మరి ఈ ఎపిసోడ్లో మనం ఎక్కువగా చెప్పుకోదలుచుకుంది ఏంటంటే చుక్క కూర, తర్వాత పాలకూర, గోంగూర. ఈ మూడు ఆకుకూరలు కూడా ఆరోగ్యానికి ఎన్ని రకాల విటమిన్ సి పదార్థాలను, పొటాషియం ఇవన్నీ ఇస్తుంటాయో అవన్నీ మనం సహజ సిద్ధంగా పొందడానికి ప్రకృతి మనకిచ్చిన వరం. అదే వరం ఇస్తుంటే తీసుకోకుండా పారిపోవడం ఎంత దౌర్భాగ్యం కదా. ఇప్పుడు దేవుడు పిలిచి, నాయనా నువ్వు ఆరోగ్యంగా ఉండటానికి ఇదో నీకు ఇది ఇచ్చాను వాడుకో అంటే, నాకు అదొద్దు, నేను అనారోగ్యంతో ఉంటాను. కర్మ. కనుక ఈ ఆకుకూరలే కాకుండా క్యాబేజీ చూసినట్లయితే అసలు ఏం లోపల అన్ని ఆకులు తీసి చివరి ఏముండదు. అలాంటి దాని తర్వాత మంచి ఘుమఘుమలాడేటువంటి సువాసనతో ఇప్పటి కాలం వాళ్ళకి ఫాస్ట్ ఫుడ్స్లో కూడా ఉపయోగపడేటువంటిది ఆకేం చెప్పండి, పుదీనా ఆకు చాలామంది ఇష్టపడుతుండే. ఎందుకంటే మసాలా దినుసుల్లో దానికి ఒక పెద్ద పీట వేయబడింది. మరి ఉస్తి కూర అని ఒకటి ఉంది. చాలామందికి ఉస్తి కూర అంటే ఏందో తెలియదు. అలాంటి ఉస్తి కూర గురించి కానీ, పొనగంటి కూర అంటే పాతకాలం వాళ్ళకైతే తెలుస్తాయి. పొనగంటి కూర అంటే ఇది కళ్ళకు చాలా మేలు చేస్తుంది. చూడటానికి సన్నటి ఆకుల్లా ఉంటాయి, చాలా తక్కువ దొరుకుతాయి. దొరికితే మాత్రం తప్పకుండా వాడండి. కంటి డాక్టర్ దగ్గరికి పోవాల్సిన పని ఉండదు. సరే, అన్నిటిలో అందలమెక్కిన కూర ఏదైనా ఉందంటే తోటకూర పప్పు ఆంధ్ర వాళ్ళకి చాలా పేరు తెచ్చిపెట్టింది. అలాగే గోంగూర ఆంధ్రామాత అంటారు. గోంగూర గురించి ఆంధ్రావాడు గోంగూరవాడు అన్నట్లుగా మనకు ఒక బ్రాండ్ అంబాసిడర్ ఎవరయ్యా అంటే ఆకుకూరల్లో ఆంధ్ర వాళ్ళకి గోంగూర. పప్పుల్లో తోటకూర పప్పు ఇంకా చెప్పక్కర్లేదు. ఆబాల గోపాలం, చిన్నపిల్ల నుండి ముసలి వాళ్ళ వరకు అందరూ లొట్టలు వేసుకొని తినడానికి ఉపయోగపడేటువంటిది. తర్వాత కరివేపాకు. అసలు ఏ వంట చేయాలన్నా ముఖ్యంగా ఉండవలసింది కరివేపాకు. ఎందుకని అది ఫినిషింగ్ టచ్ అంటారు చూసారా, ఫినిషింగ్ టచ్ ఆకు కరివేపాకు. ఆ టేస్ట్ లేకపోతే వేస్టే. వంటల యొక్క టేస్ట్కి కరివేపాకు రెండింతలుగా రుచిని కలిగించే దాంట్లో ఉంటుంది. అటువంటి కరివేపాకు ఆరోగ్యానికి, అందానికి మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంటుంది. ఆ కరివేపాకులో ఉండేటువంటి గుణాలను గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఇంకోటి అరటి పువ్వు అంటారు. మనకి అరటికాయ, అరటి పళ్ళు తెలుసు. అరటి పువ్వును ఉంటుంది. ఆ అరటి పువ్వు అంటే గెలలకు ముందు ఉండేటువంటి అరటి పువ్వులో చాలామందికి ఇక్కడ తెలియదు. మనం తమిళనాడు వెళ్ళినట్లయితే వాళ్ళు అరటి చెట్లు అన్నీ వాడతారు. అరటి చెట్టు కాండం ఉంది కదా, దాంట్లో ఆ బెదురుని కూడా వాడతారు. అరటి పువ్వులతో వంటలు చేస్తారు, చాలా బాగుంటాయి. లొట్టాలు వేసుకుని తినచ్చు. అంటే మనకు తెలియదు ఇక్కడ. అలా అరటికాయతో చిప్స్ చేస్తుంటారు. అరటికాయ కూర, ఇంకా శుభకార్యాల్లో అరటికాయ కూర, అరటిపండు శ్రేయస్కరమైనది. భగవంతుడికి ఇష్టమైన ఒక నైవేద్యం అంటే అరటిపండు. అన్సీజనల్ ఫ్రూట్, ఎప్పుడు కావాలన్నా దొరుకుతుంది, ఎంత కావాలన్నా దొరుకుతుంది. అటువంటి అరటి పువ్వుతో కూడా వంటలు చేయొచ్చు అనేదాన్ని మన శాస్త్రాలు మనకి నేర్పించాయి. ఆ అరటి పువ్వులో ఉండేటువంటి గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. ఇలాగే అనేక విధములైనటువంటి ఔషధాలు కలిగినటువంటి ఈ ఆకుకూరలను సేవించడం ద్వారా మనం అనారోగ్యానికి దూరంగా ఉంటూ, ఆరోగ్యానికి దగ్గరగా ఉంటూ, శారీరక మానసికంగా
సుఖశాంతులను పొందటానికి ప్రకృతి మాత ఇచ్చిన ఈ యొక్క వరాన్ని మనం సద్వినియోగపరుచుకోవాలనే సదుద్దేశంతోనే ఏ ఒక్కదాన్ని వదిలిపెట్టకుండా రెండో పార్ట్గా తీసుకొని ఈ ఆకుకూరలో ఉండేటువంటి వైశిష్ట్యాలు మీ ముందుకు తీసుకొస్తున్నాను. చూసిన ప్రతి వాళ్ళు తాము గ్రహించి తమ పిల్లలకు కూడా తెలియజేసినట్లయితే ఆరోగ్యకరమైన సంతానాన్ని చూడగలుగుతాము, లేకపోతే మనం చేయగలిగింది భగవదేశ్. మొదటిగా ప్రార్థన. ఆకుకూరలతో అందం ఆరోగ్యం పార్ట్ 2 అంశం. దేహి సౌభాగ్యమారోగ్యం దేహి మే పరమం సుఖం రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. మొట్టమొదట చెప్పుకోవాల్సింది చుక్క కూర. రుచికరమైంది కదా. చుక్క కూర పప్పు అంటే చాలు నోటిలో ఉన్న పెరోటిడ్, సబ్మెక్సిలరీ, సబ్లింగ్వల్ అనే 3 జతల లాలాజల గ్రంథులు ఒక్కసారిగా లాలాజలాన్ని స్రవిస్తాయి. ఈ కూరకు నరాల వ్యవస్థకు ఎంత దగ్గర సంబంధం ఉందో ఆలోచించండి. ఇంతగా ఇష్టకరమైన ఈ చుక్క కూరను వృక్ష పరిభాషలు ఏమంటారు? రుమెక్స్ అసిటోసా అని పిలుస్తారు. ఈ చిన్న మొక్క పోలిగేనేషియే అనే కుటుంబానికి చెందింది. చుక్క కూర ఆమ్లరస ప్రధానం. ఈ కూర వంటకంలో చింతపండు చేర్చకుండానే పుల్లగా ఉంటుంది, అంటే చింతపండుకు ప్రత్యామ్నాయం. ఈ కూర శరీరానికి బుద్ధి కుశలత్వం ఇస్తుంది, అతిసారం, ఆమ్ల వికారాన్ని మాన్పిస్తుంది. దీని ఔషధీయ విలువ ఏం తెలిసిన? కడుపు మంటల గ్రహణుల గట్టజేయు మేఘపైత్య విషంబుల మెలనోర్చు గలుగజేయును ఆకలి కపములించు రుక్కజేయదు వాతము చుక్క కూర. కడుపు మంటలు పోగొడుతుంది. మధుమేహ వ్యాధస్తులకి చాలా శ్రేయస్కరం. పైత్యము, విషం, ఏదైనా పాయిజన్ ఫుడ్ అయినప్పుడు ఇది ఉపయోగపడుతుంది. ఆకలిని పెంచుతుంది, కఫాన్ని పోగొడుతుంది. అటువంటి ఈ చుక్క కూర చాలా ప్రశస్తమైనది. తరువాత పాలకూర. పాలకూరతో వంటకాలకు ఇష్టపడిన వారు ఎవరైనా ఉంటారమ్మా? పాలకూర కంటికి ఎంతో మేలు చేస్తుంది. ఇది త్రిదోషాలను హరిస్తుంది. పాలకూరలో చాలా రకాలు ఉన్నాయి. వీటిలో మనకు అందుబాటులో ఉండేది స్పినాక్. సీరియల్స్ కూడా వస్తుంటాయి ఇంగ్లీష్లో. స్పినాక్ వాళ్ళకి ఎంత నోట్లో వేసుకుని ఉంటారు, ఎక్కడైనా బలం వస్తుంది. పిల్లల్ని అడిగితే స్పినాక్ అంటే చెప్తారు. పాలకూర ఎక్కడైనా బలం. కార్టూన్లో చాలా పాపులర్ అయినది స్పినాక్. ఈ మొక్క ఒలిరేషియా కుటుంబానికి చెందినది. 100 గ్రాముల పాలకూరలో చూడండి 91.7 గ్రాముల తేమ, 1.9 గ్రాముల ప్రోటీనులు, 0.9 గ్రామ్ కొవ్వు, 0.1 గ్రామ్ భాస్వరం, 0.06 గ్రామ్ కాల్షియం, 28 మిల్లీగ్రామ్ సి విటమిన్లు ఉన్నాయి. దీని కెలోరిఫిక్ విలువ 30 కెలోరీలు. 40 వయసులో పడిన వారు మాత్రం సాధ్యమైనంత వరకు పాలకూర వాడకం తగ్గించాలి. ఎందుకంటే పాలకూరలో సేంద్రియ ఆమ్లమైనటువంటి ఆక్సాలిక్ ఆమ్లం ఎక్కువగా ఉండడం చేత తగినంత నీటిని తీసుకోకపోతే కిడ్నీలో రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంది. అంటే తినకూడదని కాదు, తింటే ఎక్కువ నీరు త్రాగాలి. భోజనమైన కొంత సమయం తరువాత ఎక్కువగా నీరు త్రాగాలి. ఎంత ఎక్కువ నీటిని తీసుకుంటే అంత మంచిది. సౌందర్య పోషకం ఏది? క్యాబేజీ. కూరగాయగా క్యాబేజీ ఉపయోగం మనకు తెలిసిందే. దీని వృక్షశాస్త్ర నామం బ్రాసికావర్ క్యాపిటేట్. ఇది ఒలిరేషియే కుటుంబానికి చెందింది. అందానికి క్యాబేజీ ఆకులు నూరితే వచ్చే పసరికి కొద్దిగా ఈస్ట్ 1 స్పూన్ తేనెను కలిపి ముఖానికి మెడ భాగంలో గనక పూసుకుంటే మచ్చలన్నీ పోతాయి. పావుగంట తర్వాత నీటిలో ముంచిన దూదితో పూసిన చోట శుభ్రపరచాలి. ముఖం ఎంతో అందంగా ఆకర్షణీయంగా తయారవుతుంది. ముఖం పైన ముడతలు పోయి, అంటే క్యారీ బ్యాగ్స్ అంటారు కళ్ళ కింద, అవన్నీ పోయి ముఖ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. సుమి, చలికాలంలో చర్మానికి కలిగే సమస్యలకు కూడా క్యాబేజీ ఆకురసం ఎంతగానో పనిచేస్తుంది. మరి ఆరోగ్యానికి, శరీరానికి అవసరమయ్యే పోషకాలన్నీ పుష్కలంగా క్యాబేజీలో ఉన్నాయి. ఇది
పాలను వృద్ధి చేస్తుంది, ఆకలిని కలిగిస్తుంది, వీర్యాన్ని బాగా పెంచుతుంది. అయితే క్యాబేజీని అతిగా వాడటం వలన ఇబ్బంది కూడా ఉంది సుమి. గోయిటర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది అంటారు శాస్త్రవేత్తలు. అంటే ఇదే కాదు, ఏదైనా అతి సర్వత్రా వచ్చే. ఆంధ్రమాత గోంగూర. మనం ఎక్కడైనా ఆంధ్ర వాడు అంటే వాడు తమిళనాడు వాళ్ళు అంటారు, గోంగూర వాడు అంటారు. అంటే మన గోంగూర అన్ని చోట్ల చాలా పాపులర్. గోంగూర ఆంధ్ర వాడు అంటే ఫస్ట్ గోంగూర పచ్చడి తెచ్చావా గోంగూర అంటుంటారు. గోంగూర ప్రాచీన కాలం నుండి ఎంతో ప్రసిద్ధి ఉంది. పైగా గుంటూరు గోంగూర పచ్చడిని ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు ఒక్కసారి రుచి చూశారనుకోండి, మరి ఇంకా మర్చిపోవడం జరగదు. ఆంధ్ర వాళ్ళది గోంగూర వాడైతే గుంటూరు వాడు గోంగూర వాడు. ఆంధ్రుడి అభిమాన గోంగూర పచ్చడిని మాల్పేషియే కుటుంబానికి చెందిన వృక్ష పరిభాషలో హైబిస్కస్ కన్నాబినస్గా పిలువబడే మొక్క. దీనికి పద్యం. తిల్లకింపగరే చీకటి గల వారికి పత్యకరము కడు పైత్యమగున్ మలబద్ధకంబు మాన్పును ఇళ్లలో గోంగూర రక్త వృద్ధి నడంచున్. గోంగూరలో ఇనుము అధికంగా ఉండటం చేత ఐరన్ కంటెంట్ అనీమియాతో బాధపడే వారికి అన్ని వేళలా మంచి టానిక్లా పనిచేస్తుంది. రేచీకటితో బాధపడే వారికి గోంగూర వంటకాలను పెడితే వాళ్ళకి బాగుపడుతుంది. లివర్ సమస్యలు ఉండే వాళ్ళకి పుష్టిని రక్తశుద్ధిని కలిగించే లక్షణాలు గోంగూరలో పుష్కలంగా ఉంది. గోంగూర ఆకలిని పుట్టిస్తుంది. 10 గోంగూర పువ్వులను ముద్దలా దంచి దీనికి 2 స్పూనుల పంచదారను 10 మిరియాలను కలిపి ముద్దగా నూరి రోజు రాత్రిపూట తీసుకోండి. మరుసటి ఉదయం విరేచనం సాఫీగా అవుతుంది, మలబద్ధకాన్ని దూరం చేస్తుందన్నమాట. తరువాతది పుదీనా. ఆకుకూరలన్నింటిలో చాలా పథ్యకారిగా వాడబడే ఆకుకూరే పుదీనా. పులుపు సంబంధిత ఆహారాలను వర్జింపవలసిన రోగులకు పుదీనా మంచి ఔషధి. చింతపండు నిమ్మరసాలకు దూరంగా ఉండవలసిన వారికి ఇది చాలా మంచిది. పుదీనా లేమియేషియే కుటుంబానికి చెందినది. వృక్ష పరిభాషలో దీనిని మెంతావిరిడిస్ అంటారు. ఆరోగ్యానికి కుటుంబ నియంత్రణలో పుదీనా పాత్ర చెప్పుకోదగ్గది. నీడలో ఆరనిచ్చిన పుదీనా ఆకులను పొడి చేసి రోజు 1 స్పూను పొడిని రాత్రి పడుకునే ముందు స్త్రీలు సేవించారనుకోండి, గర్భనిరోధకంగా పనిచేస్తుంది. పుదీనాలో ఉన్న సుగంధ తైలం వలన దీనికి అభిలక్షణికమైనటువంటి వాసన ఉంది. ఈ సువాసన అందరికీ హితంగా ఉంటుంది. పుదీనా పచ్చడి అంటే ఇష్టపడిన వారు ఎవరైనా ఉంటారా? రోగం నుంచి తేరుకున్న సమయంలో పుదీనా పచ్చడి అరుచిని తొలగించి, అంటే ఏం తిన్నా రుచి పచ్చి తెలియని ఆ పరిస్థితిని తొలగించి రుచిని కలిగింపజేస్తుంది పుదీనాను అన్ని రకాల వంటల్లోనూ వాడచ్చు. 100 గ్రాముల పుదీనా తీసుకుంటే 83 గ్రాముల తేమ, 4.1 గ్రాము మాంసకృతులు, 0.6 గ్రాముల క్రొవ్వు, 2 గ్రాముల పీచు, 8 గ్రాముల పిండి పదార్థాలు, 0.2 గ్రాముల కాల్షియం, 0.08 గ్రాముల భాస్వరం, 15.6 మిల్లీగ్రాముల ఐరన్ కంటెంట్స్ ఉన్నాయి. అందానికి ఎలా ఉపయోగపడుతుంది? మొటిమల సమస్యతో బాధపడేవాళ్ళు పుదీనా మంచి మందుగా వాడవచ్చు. దీనిలో ఉన్నటువంటి సుగంధ తైలం క్రిమి దోషాలను అరికట్టేదిగా పనిచేయడం వలన మంచి ఔషధీయ విలువను కలిగి ఉంటుంది. పుదీనాకును రుబ్బి పసుపును కలిపి ముఖానికి పూయాలి. అరగంట తరువాత గోరువెచ్చటి నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా 1 వారం రోజులు చేస్తే చాలు, ముఠ్యాల సమస్య పూర్తిగా పోతుంది. ఉస్తి కూర. ఇది చాలా అరుదుగా దొరికేటువంటి, చాలామందికి తెలియకపోవచ్చు. పాతకాలం వాళ్ళు, ఎక్కువ పాతకాలం అయితే గ్రామాల్లో ఉండేవాళ్ళు తెలిసి ఉండొచ్చు అనుకుంటా. వృక్ష పరిభాషలో సొలానం టోర్పంగా పిలువబడే ఉసికూర సొలనేషియా అనే కుటుంబానికి చెందినది. దీని యొక్క విలువ నుల్లి పురుగుల కపముల దగ్గుల మోహముల నచివాత కోటి నడంచున్ సలుపు విరేచనమును హిక్కల దీచును
ఉస్తి కూర కడుబలమిచ్చున్ అన్న దానిని బట్టి ఉస్తి కూర ఔషధీయత విలువ తెలుస్తుంది. ఉస్తికాయలు 2 రకాలు, దేశ ఉస్తి, కాశీ ఉస్తి. దేశ ఉస్తి రుచికి చేదుగా ఉంటుంది, ఇది అడవి పంటగా విస్తృతంగా పెరుగుతుంది, ఎండిన ఉస్తికాయలే దొరుకుతాయి. కాశీ ఉస్తిని మన పెరటి తోటలో పెంచవచ్చు, వీటికి చేదు ఉండదు, వీటిని మనం కూరగా కూడా వాడచ్చు. దేశ ఉస్తి చేదుగా ఉన్నప్పటికీ కాశీ ఉస్తి కన్నా ఎక్కువ ఔషధీయ విలువ ఉంది. మలబద్ధకము, అజీర్ణాన్ని తొలగించి మరో మంచి విరోచనకారిగా పనిచేస్తుంది. ఆకలిని పెంచే గుణం ఉంది. దగ్గు, ఎక్కిళ్ళు, కఫాలను పోగొడుతుంది. చర్మ వ్యాధులతో బాధపడే వాళ్ళకి ఇది మంచి టానిక్లా పనిచేస్తుంది. తర్వాత పొన్నగంటి కూర. అమరెంతేషియే కుటుంబానికి చెందిన పొన్నగంటి కూరను వృక్ష పరిభాషలో అల్టర్నేన్ త్రాక్రయాండ్రా అని పిలుస్తారు. ఈ మొక్కకున్న అభిలక్షణిక సువాసన కారణంగా దీన్ని ఎక్కువగా పులుసు చారుల్లో వాడతారు. పొన్నగంటి కూరను తినడం వలన ఆకలి అధికమవుతుంది, కఫం, వాతాలు హరింపబడతాయి. ఈ కూరను తరచూ తినడం వలన కంటి రుగ్మతలు దూరమవుతాయి, కంటి చూపు సమస్యలు పోతాయి. మొలల వ్యాధిని, పైల్స్ అంటారు చూసారా, ప్లీహ రోగాలను కూడా నివారిస్తుంది. దీనికున్న ఔషధీయ విలువ కారణంగా దీన్ని సంస్కృతంలో బ్రాహ్మీతు మత్స్యాక్షిపయ అష్టానోమ పల్లరీ అన్నారు. పొన్నగంటి కూర వేడి చేసి చల్లపరుస్తుంది. దగ్గు, ఉబ్బస వ్యాధుల్లో పథ్యకారి, ఇది అగ్నిదీప్తిని కలిగిస్తుంది. ఇప్పుడు అందలమెక్కిన తోటకూర అంటే తోటకూర అంటే చేస్తారు. సింహాసనంలో హనుమంతుడు రావణాసురుడి ముందు అందలమెక్కినట్లుగా ఇది అంతటి ఉన్నత స్థానంలో ఉంది. ఈరోజు మార్కెట్లో పోతే చిన్నపిల్లల నుంచి ఎవరైనా సరే ఏ కూర పేరు తిరిగిపోయినా తోటకూర ఉందా అని అడుగుతారు. తోటకూర లేని మార్కెట్ ఉంటుందా? ఏ సీజన్లో అయినా ఉంటుంటుంది. ఆకుకూరలన్నిటిలో అగ్రస్థానాన్ని ఆక్రమించిన కూర తోటకూర. రుచికి ఆరోగ్యానికి ఇది మంచి కూర. అనీమియాతో బాధపడే వారికి తోటకూర చాలా మంచిది. ఎందుకంటే తోటకూరలో అధిక శాతం ఐరన్ కంటెంట్ ఉంటుంది. తోటకూరలో ఎన్నో రకాలు ఉన్నప్పటికీ, వీటిలో చాలా రకాల వంటకాలకు వాడుతున్నప్పటికీ ఎక్కువ మంది ఇష్టపడేది మనం వాడుతున్నటువంటి తోటకూర. వృక్ష పరిభాషలో అమరాంతస్ ట్రైకలర్గా పిలువబడే తోటకూరలో ఎక్కువ శాతం ఐరన్ కంటెంటు, విటమిన్లు ఉండటం వలన పౌష్టికాహారంలో అదొక భాగమైపోయింది. 100 గ్రాముల తోటకూరను విశ్లేషించి చూస్తే 85.5 గ్రాముల తేమ, 4.9 గ్రాముల ప్రోటీన్లు, 0.5 గ్రాముల కొవ్వు, 5.7 గ్రాముల పిండి పదార్థాలు, 0.5 గ్రాముల కాల్షియం, 0.1 గ్రాముల భాస్వరం, 21.4 మిల్లీగ్రాముల ఇనుము ఉన్నాయి. మరి ఆరోగ్యానికి అనాది నుంచి మొలల వ్యాధి నివారణలో తోటకూర ఎక్కువగా వాడినట్టు తెలుస్తుంది సుమి. మొలల వ్యాధితో బాధపడే వారికి రోజు తోటకూర వాడటం చాలా శ్రేయస్కరం. తోటకూరని వేళ్లతో పాటు కూర వండి తినడం వలన కడుపులోనున్న హెల్మింథిక్ పారాసైటులు చాలా వరకు పోతాయి. బహిష్టు సమయంలో తోటకూర వాడటం వలన రక్తస్రావం అరికట్టబడుతుంది. కొంతమంది ఓవర్ బ్లీడింగ్ ఉండే వాళ్ళకి ఇది తోటకూర చాలా వాడండి, ఇక మీటైనా సరే. తల్లులకి హెచ్చరిక. రక్తలేమితో బాధపడే వారికి చౌకగా దొరికే మంచి టానిక్ తోటకూర. దీనిలో అధికంగా ఐరన్ కంటెంట్ ఉండటం చేత రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. మలబద్ధకం దూరమై విరేచనం సాఫీగా అవ్వాలంటే తోటకూరను ఆస్వాదించాల్సిందే. ఈ కూర కడుపులో ఉండే విషదోషాలకు చాలా మంచిది. తరువాత కరివేపాకు. పాపం దీని పరిస్థితి ఏం తెలుసా? వంటకాలలో చులకనగా చూడబడే కరివేపాకు తినమంటే తీసి పారేస్తారు టేస్ట్ కోసం వాడేసి. మనుషులు కూడా అలాగే కరివేపాకుతో పోలిస్తుంటారు, చూశారో లేదా? నిజానికి మనమందరం అనుకునే విధంగా కరివేపాకు సువాసన కోసం మాత్రమే కాదు, దానికి ఉన్న ఔషధీయ విలువ అమోఘం. అవసరానికి వాడుకొని అవసరం తిరిగిన తర్వాత విసిరి పారవేసినట్లు కరివేపాకు అనగానే సరిగ్గా ఇదే విధంగా వంటకాల్లో సువాసన కొరకు వాడి చివరికి తినే సమయంలో ఏరి పారవేయడం సహజం. మనందరం చేసిన పని కూడా ఇదే. వృక్ష పరిభాషలో ముర్రయ్య కోనింగ్గా పిలువబడే కరివేపాకు చెట్టు రుటేషియే కుటుంబానికి చెందింది.
అనాది నుంచి దీని యొక్క ఔషధీయత విలువ చాలా శ్రేష్టమైనది. దానికి గ్రహణి బాధల తొలగించి కపముననచు గలుగజేయును యాకలి గట్టిపరచు మలము వాతంబు నంజుల మన్పుచుండు అవని కరివేప పత్రములార్యపోష అన్న దాన్ని బట్టి మందు మొక్కగా కరివేపాకుకున్న ప్రత్యేకత తెలుస్తుంది. పెరటి మొక్కగా కరివేపాకు చెట్టును పెంచడం వలన ఈ చెట్టు నుంచి వీచే గాలులు ఆరోగ్యాన్ని తెచ్చిపెడతాయి. దీనివల్ల వాతావరణ కాలుష్యం చాలా వరకు తగ్గుతుంది. ఈ చెట్టు యొక్క అన్ని భాగాలు ఉపయోగకరమైనవే. బెరడు, కాండం, వేరు, ఆకులు, ఈనెలు, పువ్వులు, కాయలు, పండ్లు, గింజలు అన్నింటిని ఔషధీయ విలువతో ఉంది. చిరుచేదు, కొంచెం వగరు, మరికొంత కారంలో ఉండి ఎంతో సువాసన కలిగి ఉండే దీని సంఘటన. 100 గ్రాముల కరివేపాకులో 66.3 గ్రాములు తేమ, 6.1 గ్రాము ప్రోటీను, 6.4 గ్రాములు పీచు, 1 గ్రాము కొవ్వు, పిండి పదార్థాలు 16 గ్రాములు, కాల్షియం 0.81 గ్రాములు, నియాసిన్ 2.3 మిల్లీగ్రాములు, రైబోఫ్లావిన్ 0.1 మిల్లీగ్రాము, సి విటమిన్ 4 మిల్లీగ్రాములు ఉన్నాయి. కరివేపాకు ఆకుల్లో ఉన్న సుగంధ తైలం దీని ఔషధ గుణానికి కారణం. ఆరోగ్యానికి ధనియాలు, జీలకర్ర నీడలో ఆరనిచ్చిన కరివేపాకు ఆకులను కలిపి అతి తక్కువ ఉప్పును చేర్చి నేతితో కలిపి పొడిలో తయారు చేసుకొని నిల్వ ఉంచుకోవచ్చు. రోజు భోజన సమయంలో వాడాల్సి. దీని వలన శ్వాస సంబంధిత రుగ్మతలు దగ్గరికి రావు. లంగ్ ఇన్ఫెక్షన్ ఉండేవాళ్ళు, బ్రీతింగ్ ప్రాబ్లం ఉండేవాళ్ళకి చాలా ఉపయోగపడతాయి. అందరూ ఈ పొడిని వాడవచ్చు. ఈ పొడిని అన్నం తినేటప్పుడు టిఫిన్లో కూడా వాడవచ్చు. ఇది అమీబియాసిస్ నివారణకు కూడా మంచి మందు. ఈ పొడి జీర్ణ సంబంధిత రుగ్మతలను కూడా పోగొడుతుంది. మజ్జిగలో ఈ పొడిని కలుపుకుని వాడితే అమీబియాసిస్ మన దరిదాపులో కూడా కనిపించదు. ఊపిరితిత్తుల వ్యాధులతో ముఖ్యంగా న్యూమేనియా, బ్రాంకైటిస్, ఆస్మా, తుమ్ములతో బాధపడే వారికి, జలుబు, ఎలర్జీలతో పాటు సతమతమయ్యే వారికి ఈ పొడి మంచి మందుగా పనిచేస్తుంది. కరివేపాకు పొడి బాలింతలకు, రోగాల నుంచి కోలుకుంటున్న వారికి ఈ పొడి నుంచి మందుగా పనిచేస్తుంది. కరివేపాకు పొడి బాలింతలకు, రోగాల నుంచి కోలుకునే వారికి మాత్రమే కాదు, అందరికీ కూడా అరుచిని పోగొట్టి నోటికి రుచిని కలుగజేస్తుంది సుమి. ప్రతి వంటకు కరివేపాకు కూడా సువాసన కొరకే వాడతారు. శరీరం ఎల్లప్పుడూ చల్లగా ఉండి చెమటగా అధికంగా పట్టేవారికి మంచి మందు. రోజు కరివేపాకు పొడిని వాడేవారిలో చెమటలో దుర్వాసన చాలా వరకు తగ్గుతుంది. మలబద్ధకంతో బాధపడేవారు కరివేపాకు యొక్క వేరును తీసుకొని నీడలో ఆరనిచ్చి పొడి చేసి టీ స్పూనులో సగం తీసుకుని కొద్దిపాటి తేనెతో కలిపి రాత్రి పడుకునే సమయంలో వాడితే మరునాడు సుఖ విరోచనం అవుతుంది. అందానికి కరివేపాకు, ఉప్పు, పసుపులను కలిపి నూరి స్నానం చేయడానికి అరగంట ముందు ఒంటికి పూసుకునే తర్వాత స్నానం చేస్తే చర్మ సంబంధమైనటువంటి రోగాలన్నీ తొలగిపోయి చర్మం నునుపుగా, మృదువుగా, ఎంతో ఆకర్షణీయంగా తయారవుతుంది. ప్రత్యేకించి మొటిమల సమస్యలు ఉన్న వారికి కరివేపాకు ఆకులు నూరి పేస్టులా చేసి ముఖానికి పట్టించి అరగంట తరువాత గోరువెచ్చటి నీటితో శుభ్రపరిస్తే చాలు. ఇలా ఒక వారం రోజులు చేసి చూడండి, మీకే తెలుస్తుంది. కరివేపాకులోనున్న సుగంధ తైలం క్రిమిదోషాన్ని నివారిస్తుంది. మరి అరటి పువ్వులు అన్నారు కదా, అరటి పువ్వులతో ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా? ఎందుకంటే మనకి చాలామంది తెలిస్తే వాడదాం. అరటి పండు వలన ఎన్ని లాభాలు లభిస్తాయో అలాగే అరటి పువ్వును కూరగా చేసుకుని తింటే ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా సంతాన సమస్యలతో బాధపడే వాళ్ళకి ఇది ఎంతో మంచి ఔషధం లాంటిది. అరటి పువ్వుతో వీర్య వృద్ధి కలుగుతుంది. మారుతున్న జీవన శైలి మనుష్యులపై ప్రభావం ఎన్నో రకాలుగా చూపిస్తుంటుంది. ఆ దుష్ప్రభావాల నుంచి బయటపడవచ్చు. చిన్న వయసులో మధుమేహం, క్యాన్సర్, గుండె నొప్పి వంటి భయానక వ్యాధులు వెంటాడుతున్నాయి. అంతేగాక చాలామంది సంతానలేమి సమస్యలతో సతమతమవుతుంటారు. చిరుతుళ్లకు రుచి మరిగి పోషకాహారాన్ని పక్కన పెడుతుంటారు. ఇప్పటికే మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే తప్పకుండా జాగ్రత్తలు పాటించాలి. ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే పదార్థాలలో
అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అలాంటి పదార్థాలలో అరటి పువ్వు ఎంత శ్రేష్టమైనది. అరటి పండు కంటే మెరుగైన ఔషధాలు ఇందులో ఉన్నాయట. ఇది అనారోగ్య సమస్యలు దూరం చేయడమే కాకుండా శరీరానికి మంచి శక్తిని కూడా ఇస్తుందట. ముఖ్యంగా పురుషుల్లో వీర్య వృద్ధికి ఇది ఎంతో మెరుగ్గా పనిచేస్తుంది. మరి దీని వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో చూద్దామా. నెంబర్ 1, అరటి పువ్వుని తినడం వలన జీర్ణక్రియ తేలికగా జరిగి సుఖ విరేచనం కలుగుతుంది. మలబద్ధక సమస్యతో బాధపడేవారు అరటి పువ్వుని తీసుకోవడం వలన సత్ఫలితాలను పొందుతారు. అరటి పువ్వులో ఉండేటువంటి విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. అలాగే అరటి పువ్వులో ఉండేటువంటి ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ మొదలైన వాటి వల్ల నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. మూత్రపిండాల వ్యాధులతో బాధపడేవారు కానీ, కిడ్నీలో రాళ్ల సమస్యలో బాధపడే వారికి కూడా అరటి పండు ఔషధము. ఇది అరటి పువ్వు. పిల్లలకు పాలిచ్చే తల్లులకు అరటి పువ్వు మంచి ఆహారం అని నిపుణులు చెబుతున్నారు. వీర్య కణాల సమస్యతో ఇబ్బంది పడేవారు అరటి పువ్వుని ఆహారంలో భాగంగా చేసుకోవాలని ఆహార నిపుణులు చెబుతున్నారు. అరటి పువ్వు తినడం వలన వీర్య వృద్ధి జరిగి సంతానోత్పత్తి సామర్థ్యం బాగా పెరుగుతుంది. ఇంకా స్త్రీలలో గర్భాశయ సంబంధమైన సమస్యలను దూరం చేసే శక్తి అరటి పువ్వుకు ఉంటుందట. అలాగే గ్యాస్, యాసిడిటీ సమస్యలతో బాధపడే వారికి అరటి పువ్వు ఎంతగానో మేలు చేస్తుంది. ఇంకా అరటి పువ్వు కూరలో హై బీపీని అదుపులో ఉంచుతుందంటే చూడండి ఎంత ఆశ్చర్యం. ఫలితంగా గుండె సంబంధ వ్యాధులు దరిచేరనీయవని శాస్త్రాలు కూడా నొక్కి వక్కాణిస్తున్నాయి. అరటి పువ్వు కూరగా చేసుకుని ఆరగిస్తే జీర్ణాశయంలో అలసర్ల సమస్య ఉండదట. ఆడవారిలో పీరియడ్స్ సమయంలో ఓవర్ బ్లీడింగ్ అనే సమస్య లేకుండా చేసే దాంట్లో ఈ అరటి పువ్వు ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలాగే డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధితో బాధపడే వాళ్లకు అరటి పువ్వు కూరను తింటే రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది, నియంత్రణలో ఉంటుందట. అరటి పువ్వు శరీరంలో ఇన్సులిన్ స్థాయిల్ని పెంచుతూ ఉంటుంది. వారానికి 2 సార్లు అరటి పువ్వును పెసళ్లతో కలిపి కూర చేసుకొని తీసుకోవడం ద్వారా శరీర ఉష్ణోగ్రత క్రమంగా ఉంటుంది. అజీర్తి సమస్యలను దూరం చేసుకోవాలనుకున్నారనుకోండి, అరటి పువ్వును వారంలో 2 సార్లు డైట్లో పూర్తిగా చేర్చుకోవాలి. తెల్లబట్ట ఇబ్బందులను కూడా ఇది పూర్ణంగా తొలగిస్తుంది. సాధారణంగా అరటి పండ్లు అంటే అందరికీ తెలిసిన హెల్తీ న్యూట్రిషన్ ఫుడ్. అంతేకాదు అరటి పండు మాత్రమే కాదు, అరటి పండ్లను అందించే అరటి చెట్టుతో ఏ ఒక్కటి నిష్ప్రయోజనం కాదు. ఎందుకంటే అరటి పండ్లు, అరటి దూట అంటారు, దాన్ని కూడా వాడుకుంటారు. అరటి పువ్వు ఇలా ఇన్ని రకాలుగా ఉన్న ప్రయోజనాలు బాగా అందిస్తుంది. అయితే వీటన్నిటిలోకి మనం ఎక్కువగా ఉపయోగించేది మన రెగ్యులర్ డైట్లో ఉండేది అరటిపళ్ళు. అరటి పండ్లలోనే కాదు, అరటికి సంబంధించిన చెట్టు పువ్వులలో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇప్పుడు దక్షిణ ఆసియాలో అరటి పువ్వుని హెల్తీ వెజిటబుల్గా తింటారు. దీనిని పచ్చిగా లేదా ఉడికించి రెగ్యులర్ డైట్లుగా చేసుకుంటుంటారు. ఇంకా సూప్స్, కర్రీస్, ఫ్రైడ్ ఫుడ్స్ రూపంలో కూడా తీసుకుంటారు. అరటి పువ్వుల్లో ఫ్లేవర్ అద్భుతంగా ఉంటుంది. అంతేకాదు అరటి పువ్వుల్లో న్యూట్రిషన్ విలువలు కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే 100 గ్రాముల అరటి పువ్వులో 51 క్యాలరీలు, 1.6 ప్రోటీన్స్, 0.6 ఫ్యాటు, 9.3 కార్బోహైడ్రేట్, 5.7 ఫైబర్, 50 మిల్లీగ్రాముల కాల్షియం, 73 మిల్లీగ్రాముల ఫాస్ఫరస్, 56.4 మిల్లీగ్రాముల ఐరన్, 13 మిల్లీగ్రాముల కాపర్, మరి పొటాషియం, ఇంకా మెగ్నీషియం, విటమిన్ ఈలు కూడా పుష్కలంగా దొరుకుతాయి. అందుకనే
అరటి పువ్వు అన్ని రకాల శ్రేయస్కరమైనది. బనానా ఫ్లవర్ను బనానా హార్ట్స్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ ఫ్లవర్ హార్ట్ కలర్లో హార్ట్ షేప్లో ఉంటుంది. కాబట్టి బనానా ఫ్లవర్ను బనానా హార్ట్ అని కూడా పిలవడానికి ఇది ఒక కారణం. ఈ విధంగా ప్రకృతి సిద్ధమైనటువంటి ఆకుకూరలో కానీ మరియు అరటి పువ్వులో కానీ అనేక విధములైన పోషక విలువలతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వీటిని మన నిత్య జీవనంలో ఒక భాగంగా చేసుకొని వాటి వలన కలిగే ప్రయోజనాన్ని మనందరం అనుభవిద్దాం, మనందరం ఆస్వాదిద్దామని తెలియజేసుకుంటూ శ్రీకాంతాయ కళ్యాణ నిదయ నిదయద్నాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసన ప్రేమదాచార్య పురోగమై సర్వైష పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.